హాయ్, వెల్కమ్ టు సత్య అకాడమీ. మనం గ్రూప్ 2కి సంబంధించి ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్ డిస్కస్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పిఐబి. పిఐబి నుంచి ఎక్కువగా ప్రశ్నలు వచ్చే అవకాశం కనిపిస్తున్నాయి. అదేవిధంగా అప్డేట్స్ నుంచి కూడా మనకు ప్రశ్నలు అనేది వస్తూ ఉంటాయి. ఈ అంశాలన్నీ కూడా మనం కవర్ చేసుకుంటూ వెళ్తున్నాం. అదేవిధంగా ఎకానమీకి సంబంధించి అప్డేట్స్, ఎకానమీకి సంబంధించి పిఐబిస్, ఇవి కూడా అతి ముఖ్యమైనవే. వీటిని కూడా మనం డిస్కస్ చేస్తూ వస్తున్నాం. ఆ క్రమంలో ఈరోజు మనము ఆగస్టుకి సంబంధించి ముఖ్యమైన ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో వచ్చిన ఈ అంశాన్ని డిస్కస్ చేస్తాం. BIO బయోటెక్నాలజీ E3 పాలసీ. E3 పాలసీ ఏమేమి ఉన్నాయి, దీన్ని ఏ విధంగా మనం అండర్స్టాండింగ్ చేసుకోవాలి, ఇందులో ఏ విధంగా ప్రశ్నలు వస్తాయి. ఇక్కడ కేవలం మనకు పిఐబి అందులో ఉన్న అంశమే కాకుండా దాని రిలేటెడ్గా ఏవైనా అంశాలు ఉంటే వాటి మీద కూడా అనుబంధంగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణంగా అభ్యర్థులు పిఐబి అంటే అంతవరకు మాత్రమే కంటెంట్ చదివి ఊరుకుంటున్నారు. అంతవరకే కాదండి. ఎగ్జామినర్ ఇంకాస్త లోతుగా వెళ్తే ఈ పిఐబి రిలేటెడ్గా ఏ అంశాలు అయితే ఉన్నాయో వాటి మీద కూడా ప్రశ్న రూపొందించే అవకాశం ఉంటుంది. ఈ పిఐబి రిలేటెడ్గా BIRAC బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెంట్స్ కౌన్సిల్, ఇది ఒకటి మనకు ఇంపార్టెంట్ అవుతుంది. దాంతోపాటు ఈ బయోటెక్ పార్కులు, అందులో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అంశాలు ఏమున్నాయి, ఇది ప్రస్తుతము కోర్స్ ఇంకా డిపిఆర్ దగ్గరే ఉంది, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు. ఎగ్జామ్ టైంకి దీనికి అప్రూవల్ అనేది వస్తే దాని రిలేటెడ్గా కూడా మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ పాలసీకి సంబంధించే ఇంకాస్త డెప్త్గా వెళ్తే బయోనెస్ట్ అని అడిగే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. దాంతోపాటు నేషనల్ బయోఫార్మా మిషన్ I3, ఇన్నోవేటివ్ ఇన్ ఇండియా I3 అనేది మిషన్, దీంట్లో ఉండే అంశాలు. ఈ బయోనెస్ట్ స్కీమ్ ఏమున్నది, దీని ఫోకస్ ఏ విధంగా ఉంది, అండ్ అదేవిధంగా బయో ఎకానమీ, దీని ప్రోత్సాహంలో భాగంగా నేషనల్ బయోటెక్నాలజీ డెవలప్మెంట్ స్ట్రాటజీ 2020 నుంచి 2025 వరకు ముఖ్య అంశం ఏ విధంగా ఉన్నది. ఒక పిఐబి చదివేటప్పుడు నెక్స్ట్ విజ్ఞాన్ ద్వారా కూడా డిస్కస్ చేస్తాం. ఒక పిఐబిని చదివేటప్పుడు దాని రిలేటెడ్గా ఎక్కడెక్కడ మనకు ప్రశ్నలు వస్తాయన్నది కూడా అభ్యర్థులు గమనించాలి. వీటిని మనం డిస్కస్ చేస్తాం. దాంతోపాటుగా అభ్యర్థులకి మనము ఈ జూలై మంత్కి సంబంధించి ఎకానమీ క్లాస్ అంతా కూడా నేను వివరించడం జరిగింది. దానికి సంబంధించి టెస్ట్ని అప్లోడ్ చేయటం జరిగింది. ఈ విధంగా మీరు చూస్తే ఇక్కడ మీకు ఆన్లైన్ ఎగ్జామ్ అని ఉంటుందండి. ఈ ఆన్లైన్ ఎగ్జామ్లో ఏపీ హిస్టరీ మెయిన్స్ 24-25, సైన్స్ అండ్ టెక్నాలజీ 24-25, పాలిటీ 24-25, ఎకానమీ 24-25, ఈ విధంగా కేటగిరైజేషన్ చేశాను. ఈ ఎకానమీ మెయిన్స్ 24-25లో ఈ జూలైకి సంబంధించి ఎకానమీ బిట్స్ని నేను ఇక్కడ అప్లోడ్ చేయటం జరిగింది. తర్వాత ఒక 2-3 మంత్స్ లోపల మనము ఎకానమీకి సంబంధించిన మిగిలిన అంశాలన్నిటి మీద కూడా టెస్ట్లన్నీ కూడా ఇక్కడ నేను మీకు అప్లోడ్ చేస్తాను. వాటిని కూడా మీరు అటెంప్ట్ చేస్తారు. వాటితో పాటుగా దీనికి సంబంధించి మెటీరియల్ కూడా నేను అప్లోడ్ చేస్తూ వస్తున్నాను. వీటికి సంబంధించి క్లాసెస్ మీకు ఈ బిట్స్ అండ్ అప్డేట్స్ దాంట్లో ఏపీ హిస్టరీ, పాలిటీ, వీటిల్లో అప్డేట్స్ క్లాసెస్ కనిపిస్తాయి మీకు. మెటీరియల్స్, ఈ మెటీరియల్ సెక్షన్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ అప్డేట్స్ ఎకానమీ 24-25 అని, సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్ 24-25, పాలిటీకి సంబంధించి ఏమైనా ఉంటే అది, ఏపీ ఎకానమీ రిలేటెడ్ వస్తే అది, ఏపీ హిస్టరీకి సంబంధించి ఏమైనా మనము బిట్లు కానీ అవి ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటే అవి. ఈ 24-25 మెయిన్స్కి సంబంధించి ఈ రీఫ్రెష్గా నేను ఇక్కడ కొన్ని అప్లోడ్ చేస్తూ వస్తాను. ఉదాహరణ ఇట్లా జూలై ఎకానమీ, దాని తర్వాత ఎకానమీలో పిఐబి ఏదైతే ఉందో దాన్ని కూడా అప్లోడ్ చేశాను. ఈ విధంగా మెటీరియల్ని కూడా మీరు ఫాలో అవుతూ రండి. దీనికి సంబంధించి కూడా మెటీరియల్ నేను తయారు చేస్తున్నాను. డిటిపి వర్క్ కాగానే నేను అందజేస్తాను మీకు. ఈ విధంగా
మెటీరియల్ ఒకటి మనం చదువుతూ వస్తాం. మెటీరియల్తో పాటుగా మీకు క్లాసెస్ అందజేస్తూ వస్తున్నాను నేను. క్లాసెస్ని వినండి, మెటీరియల్ని చదవండి. దాంతోపాటు వీటి రిలేటెడ్గా నేను టెస్ట్లు కూడా ప్లాన్ చేయటం జరుగుతుంది. సో ఈ టెస్ట్లని కూడా మీరు అటెంప్ట్ చేయండి. సో ఎంత టెస్ట్లు మీరు రాస్తూ ఎఫిషియన్సీ పెంచుకుంటారో అది మీకు చాలా ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం కంటెంట్ వివరించేటప్పుడు పలానా ప్రశ్న వస్తుంది ఈ మోడల్లో అంటాను, దాన్ని కూడా మీరు నోట్ చేసుకుంటూ ఉండండి. అన్ని అంశాలు క్లాస్లో చెప్పడం సాధ్యపడదు, అన్ని అంశాలు మెటీరియల్ ఇవ్వటంలో కూడా సాధ్యపడదు, అన్ని అంశాలు టెస్ట్ ఇవ్వటంలో కూడా సాధ్యపడదు. సో ఈ మూడు కంబైన్డ్గా మనం తీసుకొని వెళ్ళగలిగితే సో 100కి ఒక 70 to 80% మనము సక్సెస్ చేయగలుగుతాము ఈ కాంపోనెంట్ని. సో ఫస్ట్ వన్ చూద్దాం. క్యాబినెట్ అప్రూవ్స్ బయో E3 పాలసీ ఫర్ ఫాస్టరింగ్ హై పర్ఫార్మెన్స్ బయో మ్యానుఫ్యాక్చరింగ్. సో బయోటెక్నాలజీని ఉపయోగించి ప్రోడక్ట్స్ తయారు చేయటంలో దాన్ని కాస్త స్పీడప్ చేసుకుంటూ పర్ఫార్మెన్స్ పెంపొందించుకోవాలని బయో E3 విధానానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఇక్కడ BIO బయో అంటే బయోటెక్నాలజీ, E3 అంటే బయోటెక్నాలజీని ఉపయోగించి ఆర్థిక వ్యవస్థ బయో ఎకానమీని వేగవంతం చేసుకోవటం, బయోటెక్నాలజీని ఉపయోగించి పర్యావరణాన్ని పరిరక్షించుకోవటం, బయోటెక్నాలజీని ఉపయోగించి ఉపాధి అవకాశాలని విస్తృతం చేసుకోవటం. సో ఈ మూడు కాంపోనెంట్స్తో కూడుకొని ఉన్నదే బయో E3 పాలసీ. అంటే అన్ని రంగాల్లో కూడా బయోటెక్నాలజీని అనువర్తం చేయాలి. అప్లికేషన్ చేస్తూ వస్తే ఆటోమేటిక్గా అన్ని రంగాల్లో ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొని వస్తాయి, పర్యావరణం కూడా పరిరక్షించబడుతుంది, ఆర్థిక వ్యవస్థ వేగవంతం అవుతుంది. ప్రపంచంలో భారతదేశం బయోటెక్నాలజీ అభివృద్ధిలో 12వ స్థానాన్ని ప్రస్తుతం ఆక్రమించి ఉంది. సో దీన్ని ఇంకాస్త ముందుకు తీసుకొని వెళ్ళాలన్నది ఇక్కడ సారాంశం. బయో ఎకానమీలో 2024 సంవత్సరం మార్చ్ 31 నాటికి మనము $130 బిలియన్ ఎకానమీని బయో ఎకానమీలో సృష్టించటం జరిగింది. ఇది ఎగుమతులు కాదు, మొత్తం బయో ఎకానమీ యొక్క విలువని చెప్తున్నాం. ఎంత 2024 నాటికి $130 బిలియన్, 2030 నాటికి $300 బిలియన్ బయో ఎకానమీని తీసుకొని వెళ్ళటం ఈ విధానంలో ఒక ముఖ్యమైన అంశం. సో ఇది మనకు ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. బయో ఎకానమీలో 2030 నాటికి భారతదేశం ఎంత లక్ష్యాన్ని నిర్ణయించుకోవటం జరిగింది? ఏ $130 బిలియన్, బి 150, 200, 300 లేదా $500 బిలియన్ ఎంత అని అడుగుతాడు. ఆన్సర్ మీకు $300 బిలియన్. సో ఇది ABCD అని సింపుల్గా అయినా రావచ్చు, లేదా క్రింది వాటిలో సరైన అంశాన్ని పరిశీలన చేయండి అని. సో బయోటెక్నాలజీని ప్రోత్సహించడంలో భాగంగా కేంద్రం బయో E3 విధానాన్ని రూపకల్పన చేసింది. రెండో పాయింట్, బయో ఎకానమీ యొక్క లక్ష్యము 2030 నాటికి $500 బిలియన్. సరైన అంశం అయింది కాదు అనే దాంట్లో ఇక్కడ 500 అని తప్పుగా ఇస్తాడు మీకు, దాన్ని 300 అని చేసుకుంటాం. అదేవిధంగా థర్డ్ పాయింట్, ఈ బయో E3లో ప్రోత్సాహంగా కేంద్ర ప్రభుత్వము BARAC ద్వారా ఇప్పటికే 9 లేదా 12 ఏదో ఒక నెంబర్ మార్చే అవకాశం ఉంటుంది, బయోటెక్ పార్కులని ఏర్పాటు చేశాడు. అందులో ఆంధ్రప్రదేశ్లో తిరుపతి జిల్లాలో తిరుపతిలో ఏర్పాటు చేయటం జరిగింది. సో మనం ఇది చదువుతున్నప్పుడు తిరుపతిలో బయోటెక్ పార్క్ ఉన్నదా? సో యాక్చువల్గా టాపిక్ BIO E3. సో దీన్ని చదువుతున్నప్పుడు మనం దాని రిలేటెడ్గా ఉండేవన్నీ చూసుకోవాలని చెప్తున్నాను. సో ఆ క్రమంలో ఇప్పుడు మనకి ఇక్కడ స్పష్టత అన్నది ఏర్పడుతుంది. అసలు ఆంధ్రాలో బయోటెక్ పార్క్ ఉన్నదా? ఇట్లాంటి డౌట్స్ కూడా మనకు వస్తాయి, వాటిని కూడా మనం క్లారిఫై చేసుకుందాం. సో బయోటెక్నాలజీ దీని రిలేటెడ్ ఎకానమీని కానీ దీన్ని ప్రోత్సహించడంలో భాగంగా 2003 నుంచి కూడా బయోటెక్నాలజీ పార్కుల్ని కేంద్ర ప్రభుత్వం ఎస్టాబ్లిష్ చేస్తూ వస్తుంది. ఇప్పటివరకు ఎన్ని పార్కుల్ని ఏర్పాటు చేసింది?
ఏబిసిడిలో ఇది కూడా ప్రశ్న రావచ్చు. 9 పార్కుల్ని ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది, వెరీ ఇంపార్టెంట్. సో అదేవిధంగా బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెంట్ కౌన్సిల్ BIARAC, ఇక్కడ ఉన్న చూడు, బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెంట్ కౌన్సిల్, దీన్ని ఏర్పాటు చేయటం జరిగింది. దీని ద్వారా 60 బయో ఇంక్యుబేటర్స్ని ప్రభుత్వం ఇప్పటికే నిర్మించటం జరిగింది. BIRAC అన్నది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. షెడ్యూల్డ్ బిలో ఇది ఒక పబ్లిక్ ఎంటర్ప్రైజ్గా గుర్తించటం జరిగింది. సో అది ఇక్కడ బయోటెక్నాలజీకి సంబంధించి రీసెర్చ్ని వాటిని ప్రోత్సహించటం జరుగుతూ వస్తుంది. ఇలా ఇంక్యుబేటర్స్ ఏర్పాటు చేయాలన్నా, పార్కుల్ని ఏర్పాటు చేయాలన్నా అంతా కూడా BIRAC ద్వారానే జరుగుతుంది. సో దీని ద్వారా ఇప్పుడు 9 పార్కుల్ని కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఈ 9 పార్కుల్లో ఇక్కడెక్కడా కూడా నీకు ఆంధ్ర అని కనిపించదు. సో ఇవన్నీ నువ్వు గుర్తుపెట్టుకోవాలంటే గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. ఆంధ్ర లేదు, ఏపీ లేదు అన్న విషయం మాత్రం గుర్తుపెట్టుకో. బయోటెక్నాలజీ పార్కు యాజ్ ఆన్ డేట్ లేదు. అయితే కొన్ని ప్రపోజల్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ దగ్గరికి వెళ్ళటం జరిగింది. సో అందులో ఆంధ్రప్రదేశ్లో కూడా బయోటెక్ పార్కుల్ని ఏర్పాటు చేయండి అని ప్రభుత్వం అడుగుతున్నది. ఆ క్రమంలో